the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి నాటో. ఈరోజు నాటో వార్తల్లోకి వచ్చింది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, నాటోకి సంబంధించిన ప్రశ్నను ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, గత సంవత్సర కాలంగా వార్తలు నిలుస్తున్న ఒక అంశం నాటో. రష్యా యుక్రెయిన్ ప్రస్తుత సంక్షోభం ఏదైతే మనం చూస్తున్నామో గత సంవత్సర కాలంగా, ఆ సంక్షోభానికి కారణాలు ఒక ప్రధాన కారణం నాటో. అలాంటి నాటో కూటమిలో, నాటోలో సభ్యత్వం పొందిన, నూతనంగా సభ్యత్వం పొందిన దేశంగా ఫిన్లాండ్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఫిన్లాండ్ నాటోలో సభ్యత్వం పొందిన 31వ దేశంగా ఫిన్లాండ్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో ఇక్కడ నాటోకి సంబంధించిన హిస్టరీ చూద్దాం. ఫస్ట్ నాటో యొక్క యాక్రోనిమ్, నాటో ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, గుర్తుంచుకోండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒకవేళ ఎగ్జామినేషన్లో నాటో అని ఇచ్చిన ఇంకొక పదంతో కూడా అడుగుతాడు. అదేంటంటే ఒటాన్. ఒటాన్ అని పిలిచిన, నాటో అని పిలిచిన ఒకటే, బోత్ ఆర్ వన్. గుర్తుంచుకోండి, ఒటాన్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్. అట్లాంటిక్ నాడ్ ఇదేమో ఫ్రెంచ్ పదం, ఇదేమో ఇంగ్లీష్ పదం. బట్ గుర్తుంచుకోండి, ఈ రెండు పదాల్లో ఏ పదాన్ని తీసుకొని ఎగ్జామినేషన్లో అడిగినా కూడా ఒకటే కూటమి. సో ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమిగా పేరొందిన నాటో, ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ ప్రజెంట్ ఈస్ నాటో అని గుర్తుంచుకోండి. అటువంటి నాటో 1949 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. గుర్తుంచుకోండి, నాటోని నడిపిస్తున్న దేశం, నాటోని లీడ్ చేస్తున్న దేశం అమెరికా అని చెప్పొచ్చు. మరి నాటో యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే బ్రస్సెల్స్. బ్రస్సెల్స్ ఎక్కడ ఉంది? సో బెల్జియం. గుర్తుంచుకోండి, బెల్జియంలోని బ్రస్సెల్స్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఫర్ నాటో అని గుర్తుంచుకోండి. నాటో ఏర్పాటు వెనుక చాలా అంశాలు ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసాక కమ్యూనిస్టు దేశాల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఏర్పాటైన ఒక కూటమి, ముఖ్యంగా నార్త్ అమెరికా అండ్ యూరోపియన్ కాంటినెంట్లోని కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఒక అలయన్స్గా ఏర్పడ్డారు. ఇక్కడ చూడండి, పేరు చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లాంటిక్ ఓషన్. ప్రస్తుతం ప్రపంచంలో మీరు వరల్డ్ మ్యాప్ కనుక చూసారనుకోండి, వరల్డ్ మ్యాప్లో ఎస్ షేప్లో కనిపిస్తుంది ఒక మహాసముద్రం, అదే అట్లాంటిక్ మహాసముద్రం. గుర్తుంచుకోండి, అట్లాంటిక్ ఓషన్ ఈ విధంగా ఉంటుంది. మీరు వరల్డ్ మ్యాప్లో కనుక చూస్తే లైక్ ఇంగ్లీష్ లెటర్ ఎస్ రిజెంబుల్స్ లైక్ ఎస్. ఈ ఎస్ని కనుక మనం చూస్తే నేను హాఫ్గా ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. పై భాగం ఏంటి? నార్త్, కింది భాగం ఏంటి? సౌత్. సో నార్త్ అట్లాంటిక్ ప్రాంతం, నార్త్ అట్లాంటిక్ ప్రాంతం. ఇంకా కొంత డెప్త్గా చూస్తే అట్లాంటిక్ ఓషన్కి ఆనుకొని ఉన్న ఖండాలను కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్ కాంటినెంట్ అండ్ ఆఫ్రికా. ఈ రెండు నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు నార్త్ అట్లాంటిక్ ప్రాంతం అంటున్నాను. ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఖండాలు ఏంటి? నార్త్ అమెరికా అండ్ యూరప్ కాంటినెంట్. అంటే ఈ దేశాలు ఏవైతే ఉంటాయో, ఈ ఖండాల్లోని దేశాలు ఏవైతే ఉంటాయో వారు ఏర్పరచుకున్న ఒక సైనిక కూటమి, ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి, వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్గా వార్తల్లోకి వస్తుంది నాటో. అండ్ నాటోని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కమ్యూనిస్టు దేశాల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఒక కూటమిగా నార్త్ అమెరికా కాంటినెంట్లోని కంట్రీస్ అండ్ యూరోపియన్ కాంటినెంట్లోని కంట్రీస్ ఒక అలయన్స్గా ఏర్పడ్డాయి. గుర్తుంచుకోండి, ఇది హిస్టరీకి సంబంధించి. నాటో ఏర్పాటైనప్పుడు అంటే 1949 ఏప్రిల్లో 12 దేశాల కూటమిగా ఏర్పడింది. 12 దేశాలు కలిసి నాటోగా ఏర్పడ్డాయి. మరి 2020 సంవత్సరం మార్చ్ 27, సబ్జెక్టు కండిషన్ 2020 మార్చ్ అని గుర్తుంచుకోండి. 2020 మార్చ్ అంటే ప్రస్తుతం ప్రపంచంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న పరిస్థితులు అన్నట్టు. 2020 మార్చ్ ఆ నెలలో ఒక దేశం నాటోలో చేరింది, సభ్యత్వాన్ని పొందింది. ఆ దేశం నార్త్
మెసడోనియా, నార్త్ మెసడోనియా. గుర్తుంచుకోండి, నార్త్ మెసడోనియా నాటోలో చేరిన 30వ దేశం. ఈరోజు ఏమంటున్నాను, నాటోలో చేరిన 31వ దేశంగా ఐరోపా ఖండం, యూరోప్ కాంటినెంట్లోని ఒక కంట్రీ ఫిన్లాండ్ న్యూస్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, 31వ దేశం ఏదంటే ఫిన్లాండ్. యాక్చువల్గా ఫిన్లాండ్ చేరిక లాస్ట్ ఇయరే లాంఛనం అయ్యేది, కాకపోతే ఒక దేశం మోకాలడ్డెట్టింది. ఆ దేశం ఏంటంటే టర్కీ. గతంలో టర్కీ, ఇప్పుడు తుర్కీ, పేరు మారింది కదా, తుర్కీ. ఇటీవల తుర్కీ ఒప్పుకోవడం, తుర్కీ అప్రూవ్ చేయడం. ఎందుకంటే నాటోలో ఒక దేశానికి సభ్యత్వం ఇవ్వాలంటే నాటోలోని దేశాలన్నీ కూడా ఒప్పుకోవాలి, సభ్యత్వ దేశాలు. సో తుర్కీ ఒప్పుకుంది, ఎందుకంటే వారు ఒక్కరే అపోజ్ చేస్తారు ఇప్పటివరకు. సో ఒప్పుకునేసరికి ఫిన్లాండ్ నాటోలో నూతనంగా సభ్యత్వం పొందింది. అండ్ నాటోలో 31వ సభ్యత్వ దేశం ఏదంటే ఫిన్లాండ్. 30వ దేశం ఏదంటే నార్త్ మెసడోనియా. ఎప్పుడు మార్చ్ 2020 నాటో ఏర్పాటైనప్పుడు 12 దేశాల కూటమిగా ఉండేది. సో గుర్తుంచుకోండి, ఇది నాటోకి సంబంధించి. సో ఇది మనకి ఏదైతే ఉందో సరిపోతుంది. అండ్ మనకు నాటోకి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే, నాటోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి వీడియో చూడండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో నాటోనే కానివ్వండి, ఈ రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి కారణమైన నాటో, బ్లాక్ సీ అండ్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ యూనియన్, ఇటువంటివన్నీ కూడా ఒకే వీడియోలో ఇవన్నీ గురించి చెప్పాను. ఈ అన్నిట్లో ఏదో ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుంది. సో ఈ ఛానల్లో మీకు యాక్చువల్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి వీడియోనే ఈ టాపిక్ పైన చేశాను. సో ఆల్మోస్ట్ 1 year అయింది. సో ఈ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా లైవ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తాను ఇక మీదట. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా లైవ్ షోస్ తీసుకొచ్చాను ఇటీవల రానున్న పోటీ పరీక్ష దృష్టిలో ఉంచుకొని. అండ్ ఇందులో కమ్యూనిటీలో రెగ్యులర్గా కొన్ని ఆర్టికల్స్ని కూడా నేను పోస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి, ఓకేనా. సో నాటోలో సభ్యత్వం పొందిన నూతన దేశంగా 31వ సభ్యత్వ దేశంగా ఫిన్లాండ్ వార్తలోకి వచ్చింది. అతి త్వరలో స్వీడన్ కూడా చేరిక లాంఛనం అవుతుంది, చూడండి ఇక, ఓకేనా. ఇది నాటోకి సంబంధించి. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో కంగ్రా వ్యాలీ ఉంటుంది. కంగ్రా వ్యాలీ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. ఆ వ్యాలీ, ఆ లోయ ప్రాంతంలో పండించే టీ సో టీ తోటలు అంటాం కదా, ఆ టీ తోటలకు ఇటీవల యూరోపియన్ కమిషన్ వారు GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ప్రొటెక్టెడ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫ్రమ్ యూరోపియన్ కమిషన్ అని గుర్తుంచుకోండి. యూరోపియన్ కమిషన్ నుండి GI ట్యాగ్ పొందిన భారతీయ పంట తోట ఏది అంటే హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా టీ తోటలను గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నట్టు ఇది. సో ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులను లేదా పంటలను కానివ్వండి యూరోపియన్ కమిషన్ గుర్తిస్తూ ఉంటుంది. యాక్చువల్గా గత 1 year కాలంలో ఒక వివాదాస్పదం కూడా వార్తలోకి వచ్చింది. పాకిస్తాన్కి చెందిన బాస్మతికి GI ట్యాగ్ అనే ఒక అంశం, అప్పుడు కూడా ఈ యూరోపియన్ కమిషన్ వార్తలోకి వచ్చింది. సో గుర్తుంచుకోండి, సో యూరోపియన్ GI ట్యాగ్ పొందిన భారతీయ తోటలు ఏవంటే కంగ్రా టీ వ్యాలీ. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. And next, India's forex reserves rise $5.98 billion to $578 billion అనే ఒక అంశం వార్తలు నిలిచింది. అంటే ఏం లేదు, భారతదేశానికి సంబంధించిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటంటే విదేశీ మారక నిల్వలు. విదేశీ మారక నిల్వలు ఏ దేశం దగ్గర అయితే ఎంత ఎక్కువగా ఉంటాయో ఆ దేశం అంతగా వృద్ధి చెందుతున్నట్టు. భారతదేశం దగ్గర కూడా ఎంత ఫారెక్స్ ఉంటే, ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే అంత స్ట్రెంత్గా ఉన్నట్టు. ఎందుకంటే మనకు ట్రేడ్ ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఫారెక్స్ కావాల్సిందే, ఫారెక్స్ నిల్వలు కావాల్సిందే. సో అది ఎంత $5.98 billion to $578 billion చేరింది. ఎప్పుడో చూద్దాము. ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రోజ్ $5.98 billion to $578.78 billion. 2023 March 24 అప్పుడు మనకి RBI అఫీషియల్ డేటాను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి అన్ని వార్తాపత్రికలు కూడా ఇటీవల ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు ఎంత అంటే $578.78 billion. And next, Haryana becomes the first state in India to have 100% electrified railway network. భారతదేశంలో
మొట్టమొదటిసారి 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే నెట్వర్క్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటారు ఎగ్జామ్లో? హర్యానా. గుర్తుంచుకోండి. ఎలక్ట్రిఫైడ్ నెట్వర్క్ అంటే ఏంటి? కామన్గా మనం రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు, సో రైలు ఏదైతే ఉంటుందో ఆ రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి రైలు పైన ఏదైతే ఉంటుందో కేబుల్స్ ఉంటాయి. అలా ఎలక్ట్రిఫైడ్ అంటే ఏంటంటే విద్యుత్ ఆధారంగా విద్యుత్ సాయంతో రైల్వేలను నడపడం. కామన్గా కొద్ది దూరం మాత్రమే ఈ కేబుల్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ కేబుల్స్ ఉంటాయి. తర్వాత ఏం చేస్తారు, రైల్లో డీజిల్ ఆధారంగా నడిచే రైళ్ళు ఉంటాయి. ప్రస్తుతం ఏంటంటే పర్యావరణానికి హాని కలుగుతుంది, ఎమిషన్స్ అనేవి ఎక్కువ రాకూడదు. సో పొల్యూషన్ ఏవైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయడానికి భారతదేశంలో రైల్వే నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నారు. అలా భారతదేశంలో ఒక రాష్ట్రం, ఏ రాష్ట్రం? హర్యానా రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంగా వార్తల్లోకి వచ్చిందంటే దేనికి సంబంధించి అంటే 100% విద్యుత్ తీగలు ఏర్పాటైనాయి. సో 100% ఎలక్ట్రిఫైడ్ స్టేట్గా, రైల్వే నెట్వర్క్ కలిగిన స్టేట్గా ఏ రాష్ట్రం వార్తలోకి వచ్చిందంటే హర్యానా రాష్ట్రం. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇండియా అన్వీల్స్ ఫారిన్ ట్రేడ్ పాలసీని విడుదల చేశారు భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఇంటర్నల్ ట్రేడ్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. ద పర్సన్ కన్సర్న్ విత్ దిస్ మినిస్ట్రీ ఈజ్ పీయూష్ గోయల్ గారు ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? సంబంధిత మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి. సో ఇటీవల వారు రిలీజ్ చేసిన, అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు విడుదల చేసిన ఒక పాలసీ, ఒక విధానం ఏంటంట? ఫారిన్ ట్రేడ్ పాలసీ, విదేశీ వాణిజ్య విధానం అన్నట్టు. విదేశీ వాణిజ్య విధానం 2023. ఇందులో మనం పేర్కొన్న టార్గెట్ ఎంతకు ఏ విధంగా ఉండాలని చెప్తున్నారంటే 2030 వరకు. ట్రేడ్ అంటే ఏంటి? ఎగుమతులు దిగుమతులు కదా. మన భారతదేశం నుండి ఎంత ఎగుమతులు అయితే అంత మనకు ఆర్థికంగా బలం ఉంటుంది. మన భారతదేశం ఎంత దిగుమతులపైన ఆధారపడితే అంత ఆర్థికంగా వీక్ ఉన్నట్టు. సో ఏ దేశమైనా ఎగుమతులపైన ఎక్కువ ఫోకస్ చేస్తే, ఎందుకంటే ఫారెక్స్ నిల్వలు పెరుగుతూ ఉంటాయి, సో విదేశాల నుండి ఆదాయం వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 2030 వరకు ఎగుమతులు, భారతదేశం నుండి ఎగుమతి అయ్యే అన్ని ప్రోడక్ట్స్ యొక్క విలువ ఎంత ఉండాలట అంటే $2 ట్రిలియన్ ఉండాలని చెప్పేసి ఒక టార్గెట్ని నిర్ణయించుకున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వారు ఇటీవల విడుదల చేసిన ఫారిన్ ట్రేడ్ పాలసీ, విదేశీ వాణిజ్య విధానం 2023లో నిర్దేశించుకున్న టార్గెట్ ఎప్పటికెంత అంటే 2030 వరకు $2 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉండాలంట. ఎక్స్పోర్ట్స్ అంటే అంత వాల్యూతో మనం ఎగుమతులు చేయాలంట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టార్గెట్, యాక్చువల్గా ద న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనే ఒక అంశం వార్తలకు వచ్చింది. నూతన విద్యా విధానానికి సంబంధించింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023 అంటే ఆర్థిక సంవత్సరం 2022 నుండి 2023 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం నుండి 2026-27 ఆర్థిక సంవత్సరం మధ్య, అంటే ఆల్మోస్ట్ మనకెంత 24, 25, 26 3-4 ఇయర్స్లో భారతదేశంలో ఎంత మొత్తం ఖర్చు పెడతారంటే విద్యా వ్యవస్థ పైన 1037.90 కోట్లు, 1037.90 కోట్లు, 1037.90 crores రూపీస్. సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఇందులో ఎంత అంటే 700 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వాల వాటా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల వాటా 337 కోట్ల రూపాయలు. దీంతో ఏం చేస్తారంటే ద న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా, ఒక నూతన కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో టార్గెట్ 5 crore ఇల్లిటరేట్స్ ఏజ్డ్ 15 and above, 15 సంవత్సరాలు అంతకు మించిన వయసులో ఉండే ఎవరైతే ఉంటారో యువకులు కానివ్వండి, వారందరికీ కూడా దాదాపు ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉంటారో వారికి విద్యను అందించాలన్నట్టు. సో వారికి విద్యాభ్యాసాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నట్టు. ఇది గుర్తుంచుకోండి, టార్గెట్స్ అడుగుతారు ఎగ్జామ్లో. అండ్ జంతువులకు చట్టపరమైన అస్తిత్వం కుదరదు, జంతువులకు కూడా హక్కులు ఉండాలి అని చెప్పేసి ఇటీవల ఉద్యమాలు జరుగుతున్నాయి. జంతువులకి కూడా మానవులకు ఉండే లాగానే హక్కులు ఉండాలి అని చెప్పేసి చాలా ఉద్యమకారులు, ముఖ్యంగా ఎనిమల్ లవర్స్ చేస్తున్న గొడవలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించింది జంతువులకు చట్టపరమైన అస్తిత్వం ఉన్న ప్రాణులుగా గుర్తించి మనుషులకున్న హక్కులను కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాహితవాద్యం అంటే పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజాహితవాద్యము సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, ఒప్పుకోలేదంట. మనుషులకు ఎట్లయితే ఉంటాయో హక్కులు, వాటికి కూడా అలాగే హక్కులు ఉంటాయని ఒక పిల్ వేశారు, ప్రజా ప్రయోజన వాద్యం. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏమంటున్నారు? రాజ్యాంగంలోని 32వ అధికరణ, మనకు 32వ అధికరణ ఏమంటాం? రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాం, రిట్స్. సో అధికరణ తమకు అసాధారణ న్యాయాధికారాలను ఇచ్చిన
వాటిని ఉపయోగించి పిటిషనర్ విన్నపాన్ని మన్నించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు బెంచి చెప్పడం జరిగింది. గతంలో పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ హైకోర్టులు అన్ని జంతువులకు చట్టపరంగా అస్తిత్వం ఉందని, మనుషులంతా వాటికి పితృ సమానులుగా వ్యవహరించాలని తీర్పు చెప్పాయి. సుప్రీంకోర్టు నుంచి ఇదే తరహా తీర్పును ఆశిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ విన్నపాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది, తోసిపుచ్చిందంట. గుర్తుంచుకోండి, జంతువులకు కూడా మనుషులకు ఉండే ఈక్వల్ రైట్స్ అనేవి ఇవ్వలేము అని చెప్పేసి చెప్తున్నాడు సింపుల్గా. అండ్ నెక్స్ట్, మనిషికి సోకిన వృక్ష శిలీంధ్రం. వృక్షాలకు సోకే శిలీంధ్రం ఫంగస్ ఏదైతే ఉందో మనుషులకు సోకిందో మొదటిసారి. జస్ట్ ఇటువంటి ఆర్టికల్స్ ఇందాక చెప్పాను కదా, ఇటువంటి ఆర్టికల్స్లో కొంత ఫ్యాక్ట్స్ ఉంటాయి. అటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయి మీకు ఈ ఆర్టికల్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను రెగ్యులర్గా. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా ఇటువంటి ఆర్టికల్స్ ఇస్తున్నాను. సో ప్రపంచంలోని తొలి కేసు భారత్లోనే నమోదైందట. వృక్ష శిలీంధ్రం సోకిన మొదటి కేసు భారత్లోనే నమోదైందంట. చూద్దాం. సాధారణంగా వృక్ష జాతుల్లో వ్యాధికి కారణమయ్యే ఒక శిలీంధ్రం తొలిసారి మన దేశంలో ఒక వ్యక్తికి సోకింది. ప్రపంచంలోనే ఈ తరహా కేసు ఇదే కావడం గమనార్హం. వృక్షాల్లో సిల్వర్ లీఫ్, గుర్తుంచుకోండి, వృక్షాల్లో సిల్వర్ లీఫ్ వ్యాధికి కారణమయ్యే కొండ్రిస్టీరియం పోర్పోరియం అనే ఒక శిలీంధ్రం కోల్కతాకు చెందిన ఒక వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై పనిచేసే ఓ పరిశోధకుడికి సోకింది. బాధితుడికి చికిత్స చేసిన వైద్యులు ఈ కేసుపై రూపొందించిన నివేదిక చెప్పిందంట. సో గుర్తుంచుకోండి, గొంతు బొంగురు పోవడం, దగ్గు, ఆయాసం, ఆహారం మింగడానికి ఇబ్బంది, ఆకలి మందగించే ఇటువంటి లక్షణాలు తనలో కనిపించాయంట. గుర్తుంచుకోండి, మొట్టమొదటిసారి వృక్ష శిలీంధ్రం మనిషికి సోకింది ఎక్కడంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఆ వృక్ష శిలీంధ్రం కారణంగా తనకు వచ్చిన వ్యాధి ఏంటంటే సిల్వర్ లీఫ్. వృక్షాలు వచ్చే వ్యాధి సిల్వర్ లీఫ్. మరి ఆ శిలీంధ్రం పేరు ఏంటి అంటే కొండ్రోస్టీరియం పోర్పోరియం. గుర్తుంచుకోండి, ఇటువంటి ఇంపార్టెంట్. జస్ట్ ఒక 2-3 లైన్స్ చూస్తే చాలు, ఇటువంటి ఆర్టికల్స్ ఎనఫ్. మీకు న్యూస్ పేపర్స్లో కవర్ అవుతాయి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్, నాసా. అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ నాసా. నాసాకి సంబంధించి ఒక పర్సన్, భారత సంతతి వ్యక్తి వార్తలోకి వచ్చారు. తన పేరు అమిత్ క్షత్రియ. భారతీయ మూలాలు, ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అమిత్ క్షత్రియ. నాసాకి సంబంధించి ఒక కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదేంటంటే అధిపతి, హెడ్ ఆఫ్ నాసాస్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ మూన్ టు మార్స్ ప్రోగ్రామ్. మూన్ టు మార్స్ ప్రోగ్రామ్ని ఇటీవల నాసా కార్యాచరణ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్కి హెడ్గా, ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేసే వ్యక్తిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు నియమించింది? నాసా. అంటే గుర్తుంచుకోండి, అమిత్ క్షత్రియ, ఇండియన్ ఆరిజిన్ పర్సన్, ఇండో అమెరికన్. అండ్ నెక్స్ట్, ప్రముఖ నావలిస్ట్, నవల రచయిత, చాలా కథలు రాశారు, వందల కొద్ది నవలలు రాశారు. ఒక ప్రముఖ వ్యక్తి, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరణిస్తూ వార్తనిచ్చారు, సారా థామస్. సో తన పేరు ఏంటంటే సారా థామస్. కేరళ రాష్ట్రం. మలయాళంలో తనకంటూ ప్రతి గుర్తింపు. మలయాళంలోనే కాదు, దేశవ్యాప్తంగా తను రాసిన చాలా పుస్తకాలు వివిధ భాషలోకి అనువదించబడ్డాయి. సో కేరళ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా తను గెలుచుకోవడం జరిగింది. సో ఇటీవల మరణించారు వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా. సో తను రాసిన మొదటి పుస్తకం పేరు జీవితం ఎన్నా నటి. సో జీవితం ఎన్నా నటి అనే ఒక పుస్తకం తను రాశారు మలయాళంలో. అండ్ నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు అధిపతిగా మన ఇండియన్ అజయ్ బంగానే చూడబోతున్నాం. మే మొదటి వారంలో మనం అధికారికంగా చూడబోతున్నాం. వరల్డ్ బ్యాంక్ హెడ్గా ఇటీవల తన పేరుని ఎవరు నామినేట్ చేశారు అజయ్ బంగా పేరును అంటే జో బైడెన్. సో వరల్డ్ బ్యాంక్ హెడ్గా మన భారతీయుని జో బైడెన్ నామినేట్ చేయడం జరిగింది. ఏకగ్రీవంగా తను రాబోతున్నారు. చూడండి, ఆ స్థానంలో తొలి భారతీయుడు ప్రపంచ బ్యాంకు అధిపతిగా మే మొదట్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం. ఏకైక నామినేషన్ అది, ఒకరే నామినేషన్ కాబట్టి ఒకరే వస్తారు. ఎట్లాగో ఆ నామినేషన్ కూడా ఎవరు? జో బైడెన్ నామినేట్ చేశారు. సో ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా భారత అమెరికన్ వ్యాపారవేత్త, ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తి, అమెరికన్ వ్యాపారవేత్త, ఇండో అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా నియమితులు కానున్నారు. సో బుధవారంతో, లాస్ట్ వెనస్డేతో నామినేషన్ల ప్రక్రియ ముగింతట. ఈ పదవికి అందిన ఏకైక నామినేషన్ బంగాదనని ప్రపంచ బ్యాంకు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. గుర్తుంచుకోండి, తన పేరుని ఇంకా జో బైడెన్ గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకుల్లో ఏదో ఒక అధిపతిగా మారిన తొలి భారతీయ అమెరికన్, సిక్కు అమెరికన్ కూడా బంగాయే అవుతారంట. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్, చాలాసార్లు చెప్తున్నాను, వరల్డ్ బ్యాంక్ చీఫ్గా డేవిడ్ మాల్పాస్ తనది పదవీకాలం జూన్లో ముగుస్తోంది. జూన్లో వైదొలుగున్నారు. ఆయన పదవీకాలం ఇంకా ఏడాది ఉండగానే తప్పుకుంటున్నారు. పర్యావరణ మార్పులపై ఆయన వ్యక్తిగత అభిప్రాయాలపై తీవ్ర విమర్శలు రావడం ఇందుకు కారణం. తన స్థానంలో అజయ్ బంగా రాబోతున్నారు. ప్రపంచ బ్యాంక్ చీఫ్గా
డేవిడ్ మాల్పా స్థానంలో అజయ్ బంగాని చూడబోతున్నాం. ఇటువంటి ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ ఆర్టికల్ కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కమ్యూనిటీలో. అండ్ నెక్స్ట్, అగ్రరాజ్యాల్లో మరో భారతీయ అమెరికన్కు కీలక పదవి వచ్చిందంట. అమెరికాలో మరొక ఇండో అమెరికన్ పర్సన్కి కీలక పదవి ఏంటంటే విదేశాంగ శాఖ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అంటే కదా, అలా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా రిచర్డ్ వర్మ, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన నామినేషన్ ఆమోదించిందంటే సెనెట్ అంటే అక్కడ సో పార్లమెంట్ అన్నట్టు. అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్కు కీలక పదవి రానుంది. అమెరికా విదేశాంగ శాఖలో శక్తివంతమైన డిప్యూటీ సెక్రటరీ పదవికి ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్ వర్మ నామినేషన్ సెనెట్ ఆమోదించింది. అతి త్వరలో చూడబోతున్నాం, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో నాటోలో నూతన సభ్యత్వ దేశంగా 31వ సభ్యత్వ దేశంగా ఫిన్లాండ్ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా లోయ ప్రాంతంలోని టీకి యూరోపియన్ కమిషన్ యూరోపియన్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగింది. అండ్ భారతదేశంలో ఫారెక్స్ నిల్వలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎంతకు వచ్చిందంట? $578.78 బిలియన్. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారి 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే నెట్వర్క్ కలిగి ఉన్న రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం వార్తలోకి వచ్చింది. ఇండియా అన్వీల్స్ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023. భారత విదేశీ వాణిజ్య విధానంలో 2023కి సంబంధించి రిలీజ్ చేస్తున్న ఈ విధానంలో 2030 సంవత్సరం వరకు మన ఎగుమతుల వాల్యూ $2 ట్రిలియన్ కాబోతున్నాయి. అందుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. సో ద న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ వార్తలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, జంతువులకు మనుషులకు ఇచ్చే హక్కులను ఇవ్వలేము అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వచ్చిన ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అండ్ నెక్స్ట్, మనిషికి సోకిన వృక్ష శిలీంధ్రం అనే అంశము సో కోల్కతాలో చేరింది. ఆ శిలీంధ్రం పేరు గుర్తుంచుకొని, కొండ్రోస్టీరియం పోర్పోరియం. సో దేనికి కారణమవుతుంది వృక్షాలు అంటే సిల్వర్ లీఫ్. అండ్ నాసాకి సంబంధించి మూన్ టు మార్స్ ప్రోగ్రామ్కి హెడ్గా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అమిత్ క్షత్రియ. అండ్ ప్రముఖ నావలిస్ట్ సారా థామస్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్, ప్రపంచ బ్యాంకుకి నూతన అధిపతిగా మన భారతీయుడే రాబోతున్నాడు. తొలి భారతీయుడు ఆ స్థాయిలోకి రాబోతున్నాడు అజయ్ బంగా, ఏకైక నామినేషన్ కాబట్టి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.